యూ కాంట్ మోడల్ ఎమోషన్స్. నువ్వు హ్యూమన్ని ఇలాగా ఏఐకి ర్యాంక్ చేసినట్లు మెట్రిక్స్తో ర్యాంక్ చేయలేం. నాకు మా కాలేజ్ వాళ్ళు ఇస్తున్న మార్క్స్ కూడా అవి ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్. కానీ అవి ఎలా వస్తున్నాయో మరి దేవుడికి తెలియాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి తెలియాలి. ఆ ఫీల్డ్కి మెట్రిక్ పెట్టుకోవచ్చులే కానీ మనిషికి మెట్రిక్ పెట్టలేం. ఈ లెర్నింగ్ సిస్టమ్ అంతా ఇంతే. మనం వి రివార్డ్ ది రాంగ్ ఆబ్జెక్టివ్స్. ఆ ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు నీ జాబ్కి ఏమవసరం అవుతుందో దానికి అప్స్కిల్ చేసుకో. ఐ సీ హండ్రెడ్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ అండ్ ఆల్ దీస్ హండ్రెడ్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ హ్యావ్ ద సేమ్ బ్రెయిన్ ట్యూమర్ డిటెక్షన్ ఏఐ పేపర్. ఎందుకంటే కాలేజ్ వాళ్ళకి పేపర్ పబ్లిష్ చేయడానికి డబ్బులు ఇస్తుంది కాబట్టి. మధ్యలో ఈ స్టూడెంట్ బకరా, వాడు రీసెర్చ్ కోసం ఏదో ఇంట్రెస్ట్ వస్తాడు. దాని తర్వాత వాడికి అర్థమవుతుంది, అరే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ వస్తే అవ్వదు, నువ్వు దీంట్లో డబ్బులు చేసుకోవచ్చు బాగా అని. ఆడు ఇదర్ స్కామ్స్టర్ అవుతాడు. ఐఎమ్ అ స్టూడెంట్, ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ ప్లేస్ టు గివ్ ఎనీ అడ్వైస్. బట్ వాట్ ఐ సే ఇస్ వాట్ ఐ అంటే నా ఒక ఒపీనియేటెడ్ వే. ఎనీథింగ్ దట్ యూ డూ ఈజ్ అ డిలేడ్ గ్రాటిఫికేషన్. ఒకటి ప్లేస్మెంట్ వచ్చిందంటే నెమ్మది మొదలవుతుంది, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా. అంటే వాడు కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత మీరు పందులు ఫామ్ పెడతాడు. ఉట్టి ఇండియన్స్కి మాత్రమే ఈ దరిద్రం ఉంది. ఏం చేయాలి, నాకు పొటెన్షియల్ ఉంది కాకపోతే నేను చేయలేవు. అది నీకు పొటెన్షియల్ ఉంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడవు, బయటకు పోతావు. సో నువ్వు నీ దాంట్లో ఏది హిడెన్ టాలెంట్ అనుకున్నావు, అది నీ హిడెన్ టాలెంట్ అసలు అయ్యి ఉండకపోవచ్చు. సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడడానికి సిగ్గుపడద్దు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరో ఎక్కిరిస్తారని. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇస్ ఫ్రమ్ అవర్ లైఫ్. గంట దెంగా ఉన్నాను. బిల్డింగ్ టైంలో నువ్వు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకు అండ్ వ్యాలిడేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు వ్యాలిడేషన్ కావాలంటే నువ్వు పక్కన నీతో పాటు కడుతున్న వాళ్ళతో అడగాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ మాత్రం పేరెంట్స్ని ఎంజాయ్ చేయాలి. రోజుకోటి వస్తుంది, రోజు టెక్నాలజీ వస్తుంది, రోజుకో న్యూస్ వస్తుంది. క్యాచ్అప్ చేయడం అనేది కష్టమే. ఆ ఫీల్డ్ లో ఉండి వాడు వర్క్ చేస్తున్న ఏరియా అంటే ఓకే అనుకోవచ్చు, వాడు పర్టికులర్ ఒక దాంట్లో ఉంటాయి. బట్ ఏ అన్న ఒక్క టన్నల్ లో నీ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, దేని వెనకాల పరిగెట్టాలి. వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నారంట, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే జాబ్ కన్సల్టింగ్ కానీ సాస్ టూల్స్ డెవలప్మెంట్ కానీ ఏఐ డెవలప్మెంట్ అదే చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు ఎవరో ఉన్నారు, వాళ్ళు ముందు కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు అనుకో, నీకున్న రెండు పాత్వేస్. ఒకటి, నిన్ను నువ్వు రిప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయి, అట్లాంటి టెక్నాలజీ బిల్డ్ చేయి. ఓకే, అది బిల్డ్ చేసే సమయంలో మనం చాలా నేర్చుకుంటాం, మనం చాలా టెక్నాలజీస్ నేర్చుకుంటాం, కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్కి దగ్గరలో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు ఈ వాయిస్ ఏజెంట్స్ లేవు. ఓకే, మనం కాల్ సెంటర్స్, నేను ఇప్పుడు ఒక కాల్ సెంటర్లో ఒక ఎంప్లాయీ. నేను ఇప్పుడు ఏం చేయాలంటే నన్ను నేను రిప్లేస్ చేసుకోవడానికి ఒక టెక్నాలజీ బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అది ట్రై చేస్తూ నేను ఈ వాయిస్ ఏజెంట్స్ కానీ లేదంటే ఈ వాయిస్ ఏఐ వీటి మీద రీసెర్చ్ చేస్తాను. రీసెర్చ్ చేసి ఇద్దరు దాంతో క్యాచప్ అయి ఉంటాను. సో మొత్తం కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, బ్లీడింగ్ ఎడ్జ్లో ఉంటాను. ఆర్ ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ బిల్డింగ్ దిస్ టూల్ టు రిప్లేస్ మై సెల్ఫ్, అదొక బిజినెస్. నువ్వు అది ఒక $1 million ఎంతగా అమ్మాయి. ఎందుకంటే నువ్వు రిప్లేస్ చేసుకున్నావు, మొదటి మనిషి నువ్వు అయ్యావు. మొదటి మనిషి నువ్వు అయినందుకు నువ్వు దాన్ని బిజినెస్ చేసుకోవచ్చు, క్యాష్ చేసుకోవచ్చు. అది కాదు అనుకుంటే, నువ్వు మొదటి మనిషి కాదనుకుంటే అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. నువ్వు అదే అప్ టు డేట్ ఉంటావు టెక్నాలజీకి. నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అదే కదా. మన ఫీల్డ్ లో అలా రిప్లేస్ అవుతుందో తెలుసుకొని దాన్నే అలా కాదు, మనల్ని మనం రిప్లేస్ చేసుకోవడానికి టెక్నాలజీ తయారు చేయాలి. అవును, ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నానంటే రీసెర్చ్ కొంచెం ఆటోమేట్ చేయడం, జనరేట్ చేయడం కాదు, హెల్యూసినేట్ చేయడం కాదు. ఎల్ఎల్ఎమ్స్తో జనరేట్ చేస్తే అది రీసెర్చ్ ఆటోమేషన్ కానీ ఆటోమేటిక్ రీసెర్చ్ కానీ అనలేం. ఆటోమేటిక్ రీసెర్చ్ అంటే యాక్చువల్ మ్యాథ్ వాల్యూస్, ర్యాండమ్ స్టొకాస్టిక్ వాల్యూస్ వచ్చేసి అవి జనరేట్ చేసి ఆ ర్యాండమ్ వాల్యూస్ని పబ్లిష్ చేసి, ఇప్పుడు అన్ని రీసెర్చ్ పేపర్స్ అలానే ఉన్నాయి. రీసెర్చ్ పేపర్కి ఒక అర్థం పర్థం వాల్యూ ఏది ఉండదు. దెన్ వాట్ ఐ సేస్, నువ్వు చేసిన రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా ఆ ఐడియా ఒథెంటిక్, ఆ ఐడియా ఎంతో కొంత వర్క్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ టెక్నాలజీకి వర్క్ అవ్వకపోయినా లేదా నీ దగ్గర ఉన్న హార్డ్వేర్కి వర్క్ అవ్వకపోయినా ఎంతో కొంత అవుతుంది అంటే అదే చేయాలి. మనల్ని మనం రిప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. రీసెర్చ్ని రిప్లేస్ చేయి. లేదంటే ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని రిప్లేస్ చేస్తారు ఏఐని. అది వేరే వాడు రిప్లేస్ చేస్తే నీకు ప్రాబ్లం, నిన్ను నువ్వు రిప్లేస్ చేసుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. అది నీకు మళ్ళీ ఇంకో క్యాష్ జనరేటింగ్ మెషిన్. అలా ఇట్స్ అబౌట్ ఫండమెంటల్స్ కదా. ఒకడు ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉండి నేను ఈ ఫీల్డ్కి సంబంధించిన ఒక డెవలపర్, ఒక ఇంజనీర్, ఆర్ ఐ బిలాంగ్స్ టు దిస్ ఫీల్డ్ అన్నప్పుడు, ఇస్ హీ రియల్లీ హ్యాస్ టు నో ఆర్ ఇస్ హీ రియల్లీ హ్యాస్ టు వెల్ అవేర్ ఆఫ్ ద ఫండమెంటల్స్, basics, or is it enough he's capable of the things he's currently doing? Is he really has to know, or is he really has to well aware of the fundamentals, basics, or is it enough he's capable of the things he's currently doing? అది ఇట్ హ్యూజ్లీ వేరీస్ ఫ్రమ్ ఫీల్డ్ టు ఫీల్డ్. ఏఐ ఫీల్డ్లో కూడా
ఇట్ హ్యూజ్లీ వేరీస్ ఫ్రమ్ వాట్ వర్క్ ఈస్ డూయింగ్. అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతను హెల్త్ టెక్ ఏఐ మీద ఉన్నాడు అనుకో, అతనికి ప్యూర్ ఏఐ మీద నాలెడ్జ్ ఉండడం యూజ్లెస్. ఐ మీన్ యూజ్లెస్ అన్ను, అది చాలా యూస్ఫుల్ యాక్చువల్లీ. కానీ ఓవరాల్ డొమైన్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. లేదు సిస్టమ్స్ రీసెర్చ్ అంటే లో లెవెల్ ఆర్కిటెక్చరల్ చేంజెస్ చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు అనుకో ఎవరికైనా, లేదంటే ఇలా కంపెనీస్ ఒక SaaS కంపెనీకి పనిచేస్తున్నాడు, అది ఒక లక్షల యూజర్స్కి వాళ్ళు సర్వ్ చేయాల్సి వస్తుంది. అది చేయాలంటే వాళ్ళకి లో లెవెల్ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. సో ఆ క్వశ్చన్కి అదొక అంబిగ్వస్ ఆన్సర్. నేను అనేది ఏంటంటే పరిస్థితి బట్టి, సిచ్యువేషన్ బట్టి. దీంట్లో I mean, నా పాయింట్ ఏంటంటే కెన్ హీ హిమ్సెల్ఫ్ కాల్ హ్యాస్ డన్ అని నేను ఆ డొమైన్ ఎక్స్పర్ట్ అని పిలుచుకోవచ్చా? డొమైన్ ఎక్స్పర్ట్ అవ్వదు. డొమైన్ ఎక్స్పర్ట్ ఎవరు కాదు. ఎవరు కాదు. డొమైన్ ఎక్స్పర్ట్ అది అసలు ఛాన్సే లేదు. ఒకటి ఏంటంటే మనం అందరం డొమైన్ ఎక్స్పర్టీస్ని చేస్తాం అంతే. డొమైన్ ఎక్స్పర్ట్ ఎప్పటికీ అవ్వలేం. కాకపోతే డొమైన్ ఎక్స్పర్టీస్ని ఎప్పుడు చేయాలనేది మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇక్కడ అవసరం లేకుండా డొమైన్ ఎక్స్పర్టీస్ని చేసి సాధించింది ఏమి ఉండదు. అర్థమైందా? ఇప్పుడు నా మెయిన్ మోటో నేను చాలా చాలా డబ్బులు సంపాదించాలంటే నీ ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తున్నారని తెలియాలి. అంటే మళ్ళీ సూపర్ఫిషియల్గా తెలియడం కాదు. అంటే ర్యాగ్ అంటే ఇది, CNN అంటే ఇమేజెస్కి అలా తెలిస్తే సరిపోదు. బేసిక్ ఆర్కిటెక్చర్ లెవెల్ తెలియాలి. తెలిసిన తర్వాత మిగతా ఇన్డెప్త్ ఆర్కిటెక్చర్ వాళ్ళు చేస్తుంటారు. ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు మానిటరీ ఓ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక మనిషికి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా వాడు సక్సెస్ అయిపోతాడు, ఎందుకంటే వాడు ఒక టీంతో పనిచేస్తాడు కాబట్టి. కానీ ఎవరైతే వాళ్ళు రీసెర్చర్, ఒక డెవలపర్ లేదంటే ఒక ఇంజనీర్ అని పిలుచుకుంటున్నారో, అంటే ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ టీమ్ దెన్ ఇట్స్ ఫైన్. కాకపోతే నేను ఇది చేశాను, నేను ఇది రాశాను, లేదంటే ఈ సో పేపర్ రాశాను, లేదంటే నేను ఈ సో ప్రాజెక్ట్ చేశాను అనుకో, అది వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళకి బేసిక్ నుంచి తెలియాలి. చాలామంది బర్ట్ రాస్తారు, బర్ట్ మీద పేపర్స్ రాస్తారు, బర్ట్ని యూజ్ చేసుకొని మోడల్స్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు. అంటే ఇంజనీరింగ్ అనగానే స్టార్టింగ్లో వాళ్ళు వాడే LLMs బేసిక్ అవి. ఈ మధ్య ChatGPT అవన్నీ వాడుతున్నారు. బట్ బర్ట్ వాడతారు. చాలామందికి బర్ట్ ఫుల్ ఫామ్ తెలియదు, లేదంటే బర్ట్లో ఆర్కిటెక్చరల్ డిఫరెన్స్ ఏంటో తెలియదు. అది తెలియకుండా వాళ్ళు AI ఇంజనీర్ లేదంటే AI రీసెర్చర్. ఎందుకంటే ఇలాంటి క్రింజ్ పనులు నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో చేశాను కాబట్టి. అంటే బర్ట్ తెలియకుండా చేయలేదు, బట్ ఒకటి ఏంటంటే అలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏం లేదని అర్థమైంది. అది మనం ఎప్పటికీ పెట్టుకునే అర్హతలు అయితే అవ్వం. ఇదర్ ఒక కంపెనీ మనకి పొజిషన్ ఇస్తే అవుతుంది, లేదంటే మనం ఎంతో డీప్ లైక్ ఒక కొత్త బ్రేక్ త్రూ కనిపెడితే అవుతుంది. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం దేని మీద వర్క్ చేస్తున్నా అది కొంచెం అయినా దాన్ని ఫుల్ ఇన్ డెప్త్ సిస్టమ్స్ లెవెల్ నాలెడ్జ్ ఉండాలి. సిస్టమ్స్ లెవెల్ నాలెడ్జ్ టు బి స్పెసిఫిక్. ఇప్పుడు స్పోక్ అబౌట్ వాలిడేషన్. వాలిడేషన్ అంటే నేను ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఇలా అని చెప్పుకుంటున్నాడు అన్నావు కదా. అట్ దిస్ పాయింట్ చేతిలో చాలా ఏళ్ళు వచ్చినాయి. వాడికి కొంతమంది ఇఫ్ దే ఆర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ రియలీ క్యాపబుల్, టూల్స్ వాడుకొని దే ఆర్ కంప్లీటింగ్ ద వర్క్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ రియలీ క్యాపబుల్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్పర్ట్స్, నాట్ ఎక్స్పర్ట్, knowledgeable or capable person. అంటే అఫ్ కోర్స్ వాడు ఆ పని చేస్తాడంటే వాడు క్యాపబుల్, బట్ ఇట్స్ నాట్ ఆన్ హిజ్ ఓన్. ఒక టాస్క్ కంప్లీట్ చేస్తాడు. బట్ సో వాట్ డూ యూ టెల్ అబౌట్ దెమ్? అంటే ఇస్ దట్ ఎ వే వాళ్ళ అఫ్ కోర్స్ రిక్రూటర్స్ వాళ్ళని రిక్రూట్ కూడా చేసుకుంటున్నారు సిన్స్ ద కంప్లీటింగ్ టాస్క్స్ చేయబడిన వర్క్ కంప్లీట్ అవుతుంది కాబట్టి. హౌ కెన్ దట్ ఎఫెక్ట్ ద ప్రొడక్టివిటీ ఇన్ ద ఫ్యూచర్? అంటే ఏ టైప్ ఆఫ్ సినారియోస్లో ఈ పర్టికులర్ థింగ్ అనేది, అంటే వాళ్ళ సినారియోస్ ఫెయిల్ అవ్వచ్చు వాళ్ళ వర్కింగ్? See, if you're talking in specific about vibe coders, మేబీ వైట్ బోర్డ్స్ అనే కాదు, దేర్ ఆర్ మెనీ AI టూల్స్. కాంబినేషన్ ఆఫ్ AI టూల్స్ వాడుకొని ఒక ప్రొడక్ట్ టాస్క్ చేస్తున్నారు, జనరేట్ అవుతుంది. ఓకే, మనం అదే స్టాటిస్టిక్స్ కనుక మాట్లాడుకుంటే మెటా రీహైర్ చేయడం మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ 8,000 జాబ్స్ని రీహైర్ చేసుకుంది. మైక్రోసాఫ్ట్ రీహైర్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ స్టార్టింగ్ AI అడాప్ట్ చేసుకున్నారు. కానీ వేర్ దే ఆర్ గోయింగ్ రాంగ్ ఇస్ దట్, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నాకు మొన్న ఒక క్లయింట్, ఐఎమ్ అండర్ NDA, సో ఐ కాంట్ రివీల్ మచ్ ఆఫ్ ఇట్. కాకపోతే నాకు మొన్న ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళు ఏమో అన్నారు, ఇలాగా 45 seconds వీడియోస్ 30 కావాలి. అవన్నీ ఇల్లుస్ట్రేటివ్ వీడియోస్. అవి నార్మల్గా ఇప్పటివరకు బ్లెండర్లో చేసేటోళ్ళు.
కానీ ఇప్పుడు ఏఐలో చేయాల్సి వస్తుంది. ఐ మీన్ ఇప్పుడు ఆయన అనేది ఏఐలో చేసి ఇచ్చేది తక్కువలోకి అయిపోద్ది ఇది అది అనుకోను. అంటే అదొక పార్ట్ ఆఫ్ ది వర్క్. సో నేను ఏమన్నానంటే బ్లెండర్లో అయితే ఇది ఇంత అవుతుంది, ఏఐలో అయితే ఇంత అవుతుంది, ఏఐ జనరేటెడ్ అయితే, ఎందుకంటే మళ్ళీ ఆ వెబ్సైట్లో ఎంబెడ్ చేసుకోవాలి, అదంతా వేరే థింగ్. ఓకే, జస్ట్ ఈ పార్ట్ కోసం చూసుకుంటే ఈ 30 seconds వీడియో జనరేట్ చేయడానికి మనకి ఒక వీడియోకి ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే మల్టిపుల్ జస్ట్ 30 seconds, లైక్ 45 seconds నార్మల్ జెమినీ విఓది ఫ్రీ మోడల్ వాడైనా జనరేట్ చేయొచ్చు. ఓకే, ఒక డెవలపర్కి ఇస్తే బయట రేటు ఇదే 10K ఒక వీడియోకి, అంటే ఒక మంచి ఇల్లస్ట్రేటివ్ పర్ఫెక్ట్ వీడియో. ఒక ప్రొఫెషనల్కి ఇస్తే ఏదైతే జనరేట్ చేయాలంటే కొంచెం మంచి క్రెడిట్స్, హిగ్స్ ఫీల్డ్ కానీ, రన్వే కానీ, సోరా ఇవన్నీ వాడుకొని చేస్తే 2K 1Kలో అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు ఇదే 10Kకి నువ్వు మళ్ళీ వాడికి కొత్త చేంజెస్ చెప్పచ్చు, లేదంటే ఏదైనా నచ్చకపోతే దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఏఐతో ప్రాబ్లం ఏంటంటే కరెంట్ ఏఐ ఇన్ఫ్రా ఎలా ఉంది, నువ్వు జనరేట్ చేసావు అంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండదు. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉన్న కాంటెక్స్ట్ విండోలో కొత్తవి యాడ్ అవుతున్న కొద్దీ ఓడిసే దాని టెంపరేచర్ పెరిగిపోతుంటుంది అండ్ కొత్త ర్యాండమ్ వేరియబుల్స్ ఇండ్యూస్ అవుతుంటాయి. అండ్ వీడియో క్వాలిటీ ఆఫ్ కోర్స్ డిటీరియేట్ వస్తుంది. ఐ మీన్ యాక్చువల్ ఒరిజినల్ మాస్టర్ ప్రాంప్ట్కిను లాస్ట్కి నీకు వచ్చే అవుట్పుట్కి చాలా డిటీరియేట్ అవుతుంది. సో నువ్వు మళ్ళీ దానికి చేంజెస్ చేయాలంటే మళ్ళీ ఇంకో 2K 3K. ఇది ఒక వీడియో కంటే ఓకే, ఒక వీడియో కంటే లాజిస్టిక్గా చూసుకుంటే గుడ్. కానీ వెన్ యూ డూ ఇట్ ఆన్ అ లార్జ్ స్కేల్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. నీ కంపెనీ ఆపరేషన్స్ కానీ లేదంటే నీకు అయ్యే ఖర్చులు కానీ యూ ఇంకర్ అ లాట్ ఆఫ్ కాస్ట్ అండ్ ఆల్ దీస్ కాస్ట్ వుడ్ యాడ్ అప్ అండ్ దెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ నో యూస్. ఐ మీన్ వాట్ ఎవర్ యూ డూయింగ్ యూ హ్యావ్ టు రీడూ ఇట్ అగైన్ అకార్డింగ్ టు ద క్లయింట్ కదా. బట్ దెన్ వేర్స్ ద గెయిన్ ఇన్ ఇట్? అక్కడ గెయిన్ అనేది లేదు. సో కాల్డ్ ఏఐ వీడియో ఎడిటర్స్ కానీ, ఏఐ వైబ్ కోడర్స్ కానీ, ఇప్పుడు వైబ్ కోడింగ్లో కూడా అందరూ అనుకుంటున్నారు సెక్యూరిటీ చాలా వరకు చేసేచ్చాను. ద ప్రాబ్లమ్ ఈజ్ ఏఐకి తెలిసిన సెక్యూరిటీ మన ఎంతవరకు ఉన్నది మాత్రమే. బికాస్ ఇట్ కెన్ ఓన్లీ ట్రైన్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఇట్ కెనాట్ ట్రైన్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ నాట్ దేర్. ఓకే, అండ్ దెన్ దెర్ ఇస్ నో ప్యాటర్న్ టు సెక్యూరిటీ. సెక్యూరిటీలో నువ్వు కొత్త ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తావు. అర్థమైందా? సో ఐ మీన్ ఈవెన్ హై రీజనింగ్ మోడల్స్ కూడా ఆల్రెడీ ఉన్న దాని మీదే రీజన్ అవుతాయి అంటారు. ఐ మీన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాని మీదే రీజన్ అయి కనబడతాయి అంటారు. అవును. ద థింగ్ విత్ ఒఫెన్సివ్ సెక్యూరిటీ ఇస్ నువ్వు కొత్త హోల్స్ నువ్వు కనిపెడతావు. అవి కనిపెట్టినంత వరకు అది అసలు ఎగ్జిస్టెన్స్ కానీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు సీజర్ సైఫర్ లేదంటే ఏవైనా ఈ బేసిక్ ఫేమస్ వల్నరబిలిటీస్ ఉన్నాయి కదా, క్రాస్ స్క్రిప్టింగ్ కానీ అవన్నీ కనిపెట్టినంత వరకు దానికి క్రాస్ స్క్రిప్టింగ్ అనే పేరే లేదు. అండ్ సెకండ్లీ అది ఎగ్జిస్ట్ అవుతుందని తెలియదు. సో దానికంటూ ఒక డిఫెన్స్ బిల్డ్ చేయలేదు. సో కొత్తది కనిపెట్టినప్పుడు ఆ ఏఐ ఏం చేస్తుంది? సో ఏఐ ఇస్ ఫర్ ఓన్లీ వాట్ మేనేజింగ్ ద రిపిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఆ రిపిటేటివ్ ఆస్పెక్ట్కి కొంచెం రీజనింగ్ ఇస్తే అది ఏఐ కొంచెం ఎఫిషియెంట్గా చూసుకుంటుంది. బట్ దెన్ లాంగ్ టర్మ్ ఒక హ్యూమన్ని లూప్లో నుంచి తీసేయడం అనేది ఇట్ ఈస్ what do you say? It is not a right decision. It is stupidity at a large scale. We are getting a lot of information at a point. ఇక టెక్నికల్లీ ఒక మంచి ఇంటెలిజెన్స్ని ఏ పాయింట్ దగ్గర వరకు చేస్తామంటే వాడు అంత చేయగలుగుతున్నాడు, వాడి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత తెలివిగా ఆలోచించగలుగుతున్నాడు అని. ఆ పర్టికులర్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ రెప్లికేట్ అవుతున్నప్పుడు దానికి అంత లేనప్పుడు లైక్ దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ కదా. యూ కెన్ రెప్లికేట్ హౌ మచ్ యూ వాంట్. సో వాట్ బికమ్స్ ద మెజర్ ఓవర్ ద, అంటే ఒకరిని వ్యాలిడేట్ చేయడానికి వాట్ బికమ్స్ ద మెజర్? ఓకే, ఫస్ట్ థింగ్ ఏఐ ఏ రోజుకి మనిషి తెలియని రెప్లికేట్ చేయలేదు. అందరూ ఏజీఐ అంటున్నారు. అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనలేను నేను, బట్ నేను చూసినంత వరకు అయితే మేబీ ఏజీఐ అచీవ్ చేస్తారో చేయరో నాకు తెలియదులే. కానీ ఒక మనిషి ఆలోచించే విధానానికి ఏఐకి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనిషికి మెమరీ ఇష్యూ ఉంటుంది, ఏఐకి అది ఉండదు. లేదంటే మనిషికి ఉన్నంత కాంప్లెక్సిటీ ఇంకోళ్ళకి ఉండదు. అర్థమైందా? సో మనం ఏఐకి పెట్టినట్లు మెజరింగ్ మెట్రిక్స్ ఎప్పటికీ పెట్టలేం దేనికి, ఏ విషయానికి కూడా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఏఐ సిఎన్ఎన్స్ కోసం మాట్లాడుకుందాం.
సిఎన్ఎన్స్లో నేను ఇప్పుడు ఒక బ్రెయిన్ ట్యూమర్, అందరిది ఫేమస్ ప్రాజెక్ట్ అదే బ్రెయిన్ ట్యూమర్ డిటెక్షన్. సరే ఇప్పుడు ట్యూమర్ డిటెక్ట్ చేయడం కోసం అందరూ కాంటోర్స్, ఎడ్జెస్, దాని తర్వాత అదేంటి హిడెన్ ఫీచర్స్ అవన్నీ తెలుసుకోవడానికి ఏఐకి ఇంత ట్రైనింగ్ టైము, అంత జీపీయూ ఇవన్నీ పడుతుంది. ఓకే, సరే ఇవన్నీ ఓకే. కానీ ఒక మనిషి ఎలా తెలుసుకుంటున్నాడు? ఒక మనిషి ఇప్పుడు ఈ టెస్ట్ సెట్లో లేనివి కూడా ఏఐ ఇస్తుంది. అదే కదా వ్యాలిడేషన్ ఇదంతా జరిగి దాన్ని ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు సరే, కానీ ఏదో ఒక రోజు ఒక వడ్యూసే అసలు సెట్లో లేని, అంటే ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ కేసు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ కేసు వచ్చినప్పుడు దాన్ని మనిషి డిటెక్ట్ చేస్తాడా, ఏఐ డిటెక్ట్ చేస్తాడు? మనిషే చేస్తాడు. ఎందుకంటే మనం చాలా విషయాల్ని మోడల్ చేయలేం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ మోడల్ ఇమోషన్స్. హౌ వుడ్ యూ మోడల్ ఇమోషన్స్? Like you cannot model emotions. Try towards it was ఈ reinforcement learning, పాజిటివ్ రివార్డ్, నెగిటివ్ రివార్డ్. అందుకే నేను పొగిడితే నువ్వు బాగా పని చేస్తావు, తిడితే చెండాలా పని చేస్తావు. కానీ కొంతమంది తిడితే కూడా బాగా పని చేస్తారు. అదే నేను అది మోడల్ చేయడానికి ట్రై చేస్తాం. కాకపోతే ఇట్ ఓన్లీ వర్క్స్ టు సర్టన్ ఆస్పెక్ట్. ఇప్పుడు అలాగా నువ్వు గట్ ఫీలింగ్ ఎలా మోడల్ చేస్తావు? గట్ ఫీలింగ్ అనేది అది ప్యూర్ ఇన్స్టింక్ట్ కూడా కాదు. గట్ ఫీలింగ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ యు సే అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నువ్వు ఎన్నోసార్లు ఒక విషయాన్ని చూసి వచ్చిన తర్వాత నీకు గట్ ఫీలింగ్ వస్తుంది, ఓకే ఇది ఇలా జరగబోతుందని. లెట్స్ టేక్ స్టార్టప్స్ ఇంటూ కన్సిడరేషన్. ఒక ఏఐకి ఈ స్టార్టప్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని అడుగుదాం చాట్ జీపీటీకి. నేనేం చెప్తానంటే, నా స్టార్టప్ మేము ఇలాగా డిజిటల్ ట్విన్స్ తయారు చేయబోతున్నాం, అందరికి అమ్మబోతున్నాం, టెస్టింగ్ దాని మీద చేయొచ్చు. ఓకే, దానికి వావ్ సూపర్ గ్రేట్ ఐడియా. అండ్ దెన్ ఈ ఐడియాలో $1 బిలియన్ ఇది ఉంది, $1 బిలియన్ ఎవ్రీడే టెస్టింగ్కి పెడుతున్నారు, సో మీ స్టార్టప్కి ఇంత పొటెన్షియల్ ఉంది అంటున్నారు. కానీ నువ్వు ఇప్పుడు ఇదే తీసుకెళ్ళి ఒక బిలియనర్ దగ్గర అడుగు, అతను ఎన్నో చూసి వచ్చి ఉండుంటారు. అతను ఏం చెప్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రియలిస్టిక్ ఐడియా కాదు. సెకండ్లీ దాని మీద ఇన్వెస్టర్స్ నీకు ఈజీ దొరకరు. థర్డ్లీ అలా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ ఇన్స్టింక్ట్తో వస్తాయి. అంటే అతనికి ఒక ఇన్స్టింక్ట్ తగులుతుంది. ప్రతిసారి ఈ మనిషి కూడా కరెక్ట్ అవుతాడు అనలేం. కానీ నేను ఏమంటున్నానంటే, ఆ ఇన్స్టింక్ట్ని నువ్వు ఏఐతో మోడల్ చేయలేనప్పుడు నువ్వు హ్యూమన్ని ఇలాగా ఏఐకి ర్యాంక్ చేసినట్లు మెట్రిక్స్తో ర్యాంక్ చేయలేం. అదేనా, ఇవాళ నేను ఎంబెడెడ్ సిస్టమ్స్లో వీక్, కానీ నేను వేయలేదు. నేను చెప్తున్నాను, నేను ఎంబెడెడ్ సిస్టమ్స్లో వేస్ట్, నాకు ఎలక్ట్రానిక్స్ ఏమీ రాదు. నాకు మా కాలేజ్ వాళ్ళు ఇస్తున్న మార్క్స్ కూడా అవి ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్. కానీ అవి ఎలా వస్తున్నాయో మరి దేవుడికి తెలియాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి తెలియాలి. ఎందుకంటే నాకేమీ రాకపోయినా నాకు దాంట్లో రివార్డ్ వస్తుంది. ఎవరికో ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద యాక్చువల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాకపోతే వాడికి కూడా నా అంత స్కోర్ వస్తుంది. జస్ట్ బికాజ్ మన గ్రేడింగ్ ఈ మెట్రిక్ ఏదైతే ఉందో, మన ఏఐకి మెట్రిక్ ఇచ్చినట్లు అన్నిటికీ సేమ్ మెట్రిక్ ఇస్తున్నాం. కాకపోతే దీని రీజనింగ్ సిస్టమ్ డిఫరెంట్, దాని రీజనింగ్ సిస్టమ్ డిఫరెంట్. అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ మోడల్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ జనరేషన్ మోడల్స్ ఉన్నాయి. ఈ రెండింటికి సేమ్ మెట్రిక్తో ర్యాంక్ చేయగలరా? మనుషులు కూడా అలా ర్యాంక్ చేయలేం. ఒక సింగులర్ మెట్రిక్ అనేది ఉండదు. ఆ ఫీల్డ్కి మెట్రిక్ పెట్టుకోవచ్చులే, కానీ మనిషికి మెట్రిక్ పెట్టలేం. ఇంతమంది బయటకు వస్తున్నారు కదా, like they are learning something and coming out. Like what do you feel, what has to be changed in the process of learning at this point? ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే నా దగ్గర ఒక బయాస్డ్ ఆన్సర్ ఉంటుంది. ఆ బయాస్డ్ ఆన్సర్ ఏంటంటే, నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఐ డోంట్ గివ్ అ అండ్ ఐ హేట్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఇప్పుడు ఒక చాలా వరకు బయటను చూసినట్లయితే, లేదంటే ఏదైనా ప్రాడిజీని చూడండి, వాడు ఫస్ట్ నుంచి ఒకదాని మీద కూర్చుంటాడు. మనం ఏఐ అని అంతా వాగుతున్నాం కదా, ఏఐనైనా ట్రైన్ చేసేటప్పుడు మనం ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేసిన తర్వాత మల్టీ మోడల్కి వెళ్తాం. అంతేగాని అన్నిటిలో ట్రైన్ చేసేస్తే డొమైన్ ఎక్స్పర్ట్ మోడల్ ఎలా ఉంటుందో తెలుసు, ఒక మల్టీ మోడల్ ఎలా ఉంటుందో తెలుసు. అదేనా, ఇప్పుడు డీప్ సీక్ ఉంది, డీప్ సీక్ వదిలేండి. లెట్స్ టేక్ హిగ్స్ ఫీల్డ్ ఈజ్ అ గుడ్ ఇమేజ్ జనరేషన్ మోడల్ అండ్ గుడ్ వీడియో జనరేషన్ మోడల్. ఇప్పుడు అది జనరేట్ చేసే వీడియోలు ఎంత బాగున్నాయి, చాట్ జీపీటీ జనరేట్ చేసే వీడియోలు ఎంత బాగున్నాయి. చాట్ జీపీటీకి స్టార్టింగ్లో హైప్ ఉంటుంది. అలాగే ఎవడైతే ఇది ఉంటుందో, ఈ అకాడమిక్ సబ్జెక్ట్స్ కరెంట్ అకాడమిక్ సిస్టంలో ఇది ప్రొజెక్ట్ అవుతున్నాడో, వాడికి స్టార్టింగ్లో హైప్ ఉంటుంది. బట్ దెన్ లేటర్ ఆన్ యూనిక్నెస్ ఏది, ఐ మీన్ ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ ఏది,
సి ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ స్టార్టింగ్లో ఎవరైతే జనరలైజ్డ్ ఉన్నారో వాళ్ళు డొమైన్ ఎక్స్పర్ట్స్ అవ్వరని, వాళ్ళు ఒకసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని మీద అలా కంటిన్యూ అవుతారు కాబట్టి అవుతారు. బట్ వాట్ ఐ సేయస్, అప్పుడు చేస్తే నీకు 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేది. నువ్వు స్టార్టింగ్ నుంచి అదే సబ్జెక్ట్ మీద కూర్చుని నీకు అది ఎందుకు రాదు? ఐ వాజ్ లక్కీ దట్ మై పేరెంట్స్ డోంట్ టాక్ అబౌట్ హౌ ఐ లర్న్. ఓకే, నేను మా పేరెంట్స్ నన్ను ఏ రోజు CGP కోసం అడగలే. అండ్ దెన్ మా పేరెంట్స్ ఏ రోజు మిగతా సబ్జెక్ట్స్ ఎలా చేస్తున్నావు, ఈ సబ్జెక్ట్లో ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఐ మీన్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అడిగారు. బట్ దెన్ అదంతా వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూలింగ్. దాని తర్వాత ఏ రోజు దే నెవర్ గివ్ నీకు నచ్చింది చేసుకో అన్నారు. సో నేను రోజంతా ఏ మీద కూర్చున్నాను. నా మిగతా సబ్జెక్ట్స్ గ్రేడ్స్ చూస్తే అంతే దరిద్రంగా ఉంటాయి. కాకపోతే AI మీద I was able to give some sort of tangible, substantial outcomes. Like I was able to produce some research. I wouldn't say it is good research because ఆ రీసెర్చ్ పేపర్స్ ఎవరు చదువుతాడో కూడా తెలియదు. బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ రీసెర్చ్ హ్యాస్ సమ్ ఇంపాక్ట్. అలాగా Do you feel it created some impact? ఇంపాక్ట్ అయితే ఉంది. కానీ అదే చెప్తున్నాను కదా, ఈ లెర్నింగ్ సిస్టమ్ అంతా ఇంతే. మనం వి రివార్డ్ ది రాంగ్ ఆబ్జెక్టివ్స్. ఏకి ఎలా లాస్ ఫంక్షన్ అయినా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంటుందో, మన ఇక్కడ ఏం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది? అటెండెన్స్ ఉందా, లేదంటే ఈ 4-5 సబ్జెక్టులు చదువుతున్నావా, ఆ 4-5 సబ్జెక్టులు టీచర్ చెప్పినట్లు వినగలుగుతున్నావా, ఆ స్ట్రీమ్ లైన్ పొజిషన్లో ఉంటున్నావా? అన్నీ ఉంటే ఇంకా మరి ఆ టెంపరేచర్ కాన్స్టెంట్ ఏది? ప్రతి ఒక్కరు ఇంటర్న్షిప్ అని వెనకాల పరిగెడుతున్నారు. ఇంటర్న్షిప్ ఎందుకు వెనకాల పరిగెడుతున్నారు దేవుడికి తెలియాలి. ఆ ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు నీ జాబ్కి ఏమవసరం అవుతుందో దానికి అప్స్కిల్ చేసుకో. ఆ అన్పెయిడ్ ఇంటర్న్షిప్లు ఇవన్నీ వెనకాల పరిగెట్టి యూస్ ఏంటి? అండ్ సెకండ్లీ, రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయాలి అంటున్నారు. టాప్ జర్నల్లో పబ్లిష్ అయితే గొప్ప ఫీల్ అవుతున్నారు. ఓకే, నేను ఫీల్ అయ్యాను. బికాస్ అసలు రీసెర్చ్ అంటే నేను పిచ్చకి పెట్టండి. అండ్ దెన్ ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ వచ్చింది. బట్ దెన్ ఒక 2-3 అయిన తర్వాత నాకు దాంట్లో పాయింట్ కనిపించలేదు. ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ రాంగ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్నాం. నెంబర్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ కాదు కావాల్సింది, నువ్వు క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ పేపర్ కూడా కాదు. ఆ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ దేనికి పనికిరాదు. నువ్వు చేసిన రీసెర్చ్ పేపర్ ఒక డకోటా కాలేజ్లో పబ్లిష్ అయినా, ఒక చండాలమైన కాన్ఫరెన్స్లో అసలు పబ్లిష్ అవ్వకపోయినా అదో 100 మందిలో వాడగలిగారంటే అది గొప్పది. అంతకుమించి రీసెర్చ్ నీకు ఇంకేం అవసరం లేదు. You're saying you are getting rewarded with materialistic temporary rewards. టెంపరీ రివార్డ్స్, నేను అదే అంటున్నాను. ఇట్ నీడ్ నాట్ బి. మళ్ళీ కొంతమంది అనొచ్చు ఈ డీప్ టెక్ రీసెర్చ్ నియర్ టైంలో లాంగ్ టర్మ్లో వాడచ్చు అని. సరే, ఓకే, నేను ఒప్పుకుంటాను. ఆ లాంగ్ టర్మ్లో వాడాలి. దట్స్ హౌ సైన్స్ వర్క్స్, దట్స్ హౌ అకాడమియా వర్క్స్. బట్ దెన్ మై ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ దట్ I see hundreds of conferences, and all these hundreds of conferences have the same brain tumor detection AI paper. How is that possible? And how is that even worthy? What are you even doing in brain tumor detection? We have a lot of data. Why can't we do one singular perfect model and then upgrade on its architecture? Or అలా కొంచెం ఒకే దానికి అన్ని వేరియేషన్లు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిషింగ్ రీసెర్చెస్ అబ్సల్యూట్ స్టూపిడిటీ. అంటే ఏ పాయింట్ దగ్గర ఇది కరెక్ట్ అవ్వాలంటున్నాం? అంటే ఎక్కడ ఈజ్ ఇట్ ఫ్రమ్ రూట్ లెవెల్ ఆర్ కెన్ బి మేక్ ఇట్ మేనేజబుల్ అట్ సమ్ పాయింట్? Firstly, you should get into research for the fun of it, not for the fame, not for the pride. మీ చుట్టాల దగ్గరికి వెళ్ళి నేను ఇలా రీసెర్చ్ చేయబోతున్నాను, ఐఎమ్ రీసెర్చ్ సైంటిస్ట్. నో, యు ఆర్ నాట్. యు ఆర్ జస్ట్ అ స్టూడెంట్ హు ఆర్ స్టడీయింగ్ సమ్ అడ్వాన్స్డ్ మ్యాథ్, అంతే. దట్ టు ఇస్ ఫేక్ ఫర్ అ పాయింట్ ఆఫ్ టైం. ఆ ఇంట్రెస్ట్తో కనుక రీసెర్చ్ పర్సూ చేస్తే పక్కా ఆ మనిషి ఒక అవుట్కమ్ తెస్తాడు. లేదు గొప్పల కోసం చేస్తున్నాడు, లేదంటే రేపు పొద్దున్న జాబ్ కోసం చేస్తున్నాడు అంటే జాబ్కే ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే అలా చేస్తే మన ఆబ్జెక్టివ్ ఉట్టి నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎలా పెంచాలి, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, అవన్నీ. ఎందుకంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైం కల్లానే బిహేవ్ చేశాను. మై స్టూపిడిటీ is what I'm speaking. I'm pointing out my stupidity. I was focused on maximizing the quantity. And then when people said, people ante there were few professors, they really guided me a lot. Okay, వాళ్ళు నాకు క్వాలిటీ మీద ఫోకస్ చేయమన్నారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యావరేజ్ స్టూపిడిటీ, ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఇస్ హై క్వాలిటీ. సో ఇది రూట్ లెవెల్ నుంచి, అంటే ఆఫ్ కోర్స్ లెర్నింగ్ ఆస్పెక్ట్ నుంచి మనం స్టూడెంట్స్కి ఏం ఇండ్యూస్ చేస్తాం అదంతా మారాలి. ది హైయర్ అథారిటీస్ షుడ్ ఆల్సో చేంజ్. మన ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది దేనికి ఇస్తున్నాం,
ఎందుకు ఏంటి అవి కూడా మారాలి. జస్ట్ బికాజ్ అది హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్లో ఉంది. హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఎట్లా వస్తుంది అంటే ఎక్కువ సైటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ సైటేషన్స్ ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ సైటేషన్స్. నేను అన్నాను, పేర్లు చెప్పను, బట్ ఐ పర్సనలీ నో అట్లీస్ట్ ఒక 90 ప్రొఫెసర్స్, 90 ప్రొఫెసర్స్, వాళ్ళు పేపర్ పబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ పేర్లు నా పేపర్లో 4 యాడ్ చేయి, లేదంటే నేను సరిగ్గా ట్రీట్ చేయను, లేదంటే నీకు అలా వర్క్ ఇండ్యూస్ చేస్తుంటాను, లేదంటే వడిసే నీకు ఏపీసీ రాదు, అదే పబ్లికేషన్ కాస్ట్ రావు, అలా, లేదంటే నేను నీకు పేపర్ పబ్లిష్ అవను. ఇలాంటి దేనికి అది? ఎందుకంటే కాలేజ్ వాళ్ళకి పేపర్ పబ్లిష్ చేయడానికి డబ్బులు ఇస్తుంది కాబట్టి. మధ్యలో ఈ స్టూడెంట్ బకరా, వాడు రీసెర్చ్ కోసం ఏదో ఇంట్రెస్ట్ వస్తాడు. దాని తర్వాత వాడికి అర్థమవుతుంది, అరే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ వస్తే అవ్వదు, నువ్వు దీంట్లో డబ్బులు చేసుకోవచ్చు బాగా అని. వాడు ఇదర్ స్కామ్స్టర్ అవుతాడు ఈ రీసెర్చ్ డబ్బులన్నీ కొట్టేస్తూ, లేదంటే వాడు చేసిన రీసెర్చ్ ఎందుకు పనికిరాకుండా పోతాయి. జస్ట్ క్వాంటిటీ పెంచుకొని బ్రెయిన్ ట్యూమర్ డిటెక్షన్, కిడ్నీ ట్యూమర్ డిటెక్షన్, ఇట్లా ఈ ట్యూమర్ డిటెక్షన్ దగ్గర అయిపోతారు. స్టూపిడిటీ అది. నువ్వు నాకు క్లోజ్ కాబట్టి, అంటే సిన్స్ వీఆర్ ఇన్ టుగెదర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ కాబట్టి, ఐ నో యూ లైక్ యూ డోంట్ గివ్ అబౌట్ వాలిడేషన్, నిన్ను వాలిడేట్ చేయడం, సమ్మన్ కమెంటింగ్ ఆన్ యూ, అంటే ఒకటి నిన్ను రికగ్నైజ్ చేస్తాడని, ఆర్ ఒకటి జడ్జ్మెంట్, పర్టికులర్లీ అబౌట్ జడ్జ్మెంట్, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆర్ సమ్మన్ ఎల్స్, సొసైటీ, బేసిక్లీ సొసైటీ యూ డోంట్ గివ్ ఎనీథింగ్ అబౌట్ సమ్మన్ జడ్జింగ్ యూ, ఇట్స్ అబౌట్ యూ కదా. ఒకటి అంటే ఒక అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అందరిలో ఉంటుంది. అఫ్కోర్స్ నాలో ఉంది, లైక్ మన ఇద్దరు మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నా, నాలో కూడా ఉంది. అంటే అది వేరీ అవుతూ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మేబీ కొందరికి ఎక్కువ ఉండొచ్చు, ఆ ప్రెజర్ ఎక్కువ ఉండొచ్చు, ప్రెజర్ క్రియేటెడ్ త్రూ ఇట్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్సెస్ అది మారుతూ ఉంటుంది. షుడ్ వి రియల్లీ కేర్ బికాస్ మన ఇండియన్, మనం పెరిగిన వాతావరణం, మనం పెరిగిన ఎన్వైరన్మెంట్, మన పేరెంట్స్, మనం రిలేషన్స్కి ఇచ్చే వాల్యూ, వీటి వల్ల షుడ్ వి కన్సిడర్ దెమ్ ఆర్ హౌ టు డీల్ విత్ దెమ్? See, the thing about Indian households is, one thing, I am a fresher, I am a student, I am not in any place to give any advice. But what I say is, what I, అంటే నా ఒక opinionated way, and then one way which worked for me is, go talk it out with your parents. చెప్పండి, నాకు ఇలా రిలేటివ్స్ని గ్రాటిఫై ఎనీథింగ్ దట్ యూ డూ ఈజ్ అ డిలేడ్ గ్రాటిఫికేషన్. ఆ ఒక్క ఒడిసే థింగ్, ఒడిసే ఆ ఒక్క ఫిలాసఫీని ఫాలో అయితే మనం సగం సక్సెస్ అయిపోతాం. ఐ మీన్ దట్స్ వాట్ ఐ ఫాలో టు. నేను సక్సెస్ అయ్యానని చెప్పట్లేదు, బట్ దెన్ ఐ కెన్ అట్లీస్ట్ సీ స్మాల్ రిజల్ట్స్ వెన్ ఐ ఫాలో దిస్ ఫిలాసఫీ. ఇట్స్ ఆల్ అబౌట్ డిలేడ్ గ్రాటిఫికేషన్. అంటే నువ్వు చేసింది వెంటనే రాదు. ఓకే, స్టార్టింగ్లో పేరెంట్స్ నమ్మిన కొంచెం డౌట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సెక్యూరిటీ, నీ ఎంజాయ్మెంట్ కాదు. ఫస్ట్ నువ్వు సెక్యూర్ అయిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేసుకో అంటారు. కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ పర్సనల్ స్కిల్. లేదంటే కమల్ హాసన్ లాగా నటించైనా ఏదో కన్విన్స్ చేయగలగాలి. అది ఇక్కడే కాదు, అది పేరెంట్స్ దగ్గర కాదు. ఒకవేళ కనుక నువ్వు సరే నీకు నచ్చింది చేద్దామని ఫిక్స్ అయితే నువ్వు పేరెంట్స్ని కన్విన్స్ చేయలేకపోతే బయట వాళ్ళు ఏం కన్విన్స్ చేస్తావు? నీకు తెలుసు నువ్వు వాళ్ళతో 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెరిగిన తర్వాత నువ్వు వాళ్ళనే కన్విన్స్ చేయలేకపోతే ఇంకా మిగతా వాళ్ళని ఏం కన్విన్స్ చేస్తావు? అండ్ లైక్ సే ఇవన్నీ వడ్లు అవుట్లయర్స్. ఒకసారి అవుట్లయర్ని దాటినంత వరకే వడిసే నీ ట్రైనింగ్ కర్వ్ ప్లాట్యూ అయి ఉంటుంది. ఒకసారి అవుట్లయర్స్ని దాటిన తర్వాత ఆఫ్ కోర్స్ యుల్ హ్యావ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ పర్సనలీ హ్యావ్ మై అవుట్లయర్స్ ఫర్ my academic requirements to get into any industry or to pursue my research interests is my outlier. ఎందుకంటే మా పేరెంట్స్ ఒప్పుకున్నారు థ్యాంక్ఫుల్లీ, బట్ దెన్ మా కాలేజ్కి వాళ్ళకి సర్టన్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ ఇంత అటెండెన్స్ ఉండాలి, ఇంత ఏజ్ చేయాలి, అదంతా. అండ్ దెన్ అది చాలా ఇంపార్టెంట్. ఆ అవుట్లయర్కి నువ్వు ఎంత డిస్కనెక్టెడ్ ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ నాట్ గివింగ్ అ ఫక్, బికాజ్ అది చాలా ఇంపార్టెంట్.
నేను ఒకటి ఎక్కడ చూసానంటే నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏదైనా ఇంటర్న్షిప్స్ చేస్తున్నా నేను నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురికి చెప్పడానికి ట్రై చేస్తాను ఇలాగా లైక్ ఇది చేద్దాం అది చేద్దాం అని పని. బట్ ఎప్పుడు ఫిలాసఫికల్ సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేయను, ఎందుకంటే ఎవరీవన్ హ్యాస్ దర్ ఓన్ ఫిలాసఫీ. అండ్ దెన్ ద థింగ్ ఇస్, నువ్వు ఇప్పుడు ఫిలాసఫీ అడ్వైస్ ఇచ్చావు అనుకో, ఇప్పుడు నేను ఈ ఫిలాసఫీ అడ్వైస్ ఇస్తున్నాను, ఇవాళ దీనికి వాల్యూ ఉండదు. నేను చెప్తున్నాను అది ఉండదు. సపోజ్ బై మిస్టేక్ ఇది 1 in a billion ఛాన్స్ అనుకో, 1 in a billion ఛాన్స్లో నేను ఏదో హిట్ అయిపోయాను, ఏదో పెద్ద మూవీ డైరెక్ట్ చేస్తాను, లేదంటే నా దగ్గర సడన్గా ఒక 100 కోట్ల ఆస్తి వచ్చిందంటే నేను యాక్చువల్లీ అక్కడ ఆ షిట్ ఉంది, ఆ షిట్ తినడం వల్ల మనందరికీ గోల్డ్ వస్తుంది, దానికి వెనకాల కొంచెం స్లో బీజిఎం వేసి చెప్పేసానంటే అది కూడా పెద్ద ఫిలాసఫీ అయిపోద్ది. ఐ మీన్ షిట్ బేస్డ్ ఫిలాసఫీస్ కూడా వచ్చేస్తాయి. సో ఐ సీ నో పాయింట్ ఇన్ దిస్. ఒకటే ఏంటంటే, వెన్ యూ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్, జస్ట్ డోంట్ గివ్ అ ఫక్ అబౌట్ అదర్స్. వాడేమో వాళ్ళ ప్లేస్మెంట్స్ కూర్చున్నారు, వాడికి 16 LP వచ్చింది, వాడికి 12 LP వచ్చింది అంటే, అరే నీకు 100 కోట్లు వచ్చినప్పుడు నువ్వు దానికోసం కంప్లైంట్ చేస్తావా? నీ కంపెనీ ఇప్పుడు పెట్టావు, ఏదో కంపెనీ పెట్టావు, ఆ కంపెనీకి 100 కోట్లు వచ్చింది, దానికి వచ్చినప్పుడు నువ్వు కంప్లైంట్ చేయనప్పుడు ఇప్పుడు కూడా అన్నీ మూసుకొని పని చేసుకోవాలి. అంతేకాని నీకు అది కావాలి ఇది కావాలి అంటే, సో అది స్టూపిడిటీ. నేను అంటున్నాను కదా, నా జూనియర్స్ని చూశాను, నా సీనియర్స్ని చూశాను. ఒకటికి ప్లేస్మెంట్ వచ్చిందంటే నెమ్మది మొదలవుతుంది, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా. ఆఫ్ కోర్స్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ నీకుంది, నీ టాలెంట్ నీకుంది, వాడికి సరే బై మిస్టేక్ వచ్చింది అనుకో, బై మిస్టేక్ వచ్చినా వాడికి వచ్చింది, నీకు రాలే. ఇప్పుడు వాడి మీద ఏడ్చే బదులు నువ్వేం పీకాలనే దాన్ని నాలెడ్జ్ ఇచ్చుకుంటే బాగుపడతాం కదా. ఇది 2 ways పనిచేస్తుంది. మళ్ళీ బై ద వే, సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో అన్కన్వెన్షనల్గా ట్రై చేస్తారు, ఏదో లైక్ అందరూ ప్లేస్మెంట్స్ అని కూర్చుంటే చేయాలి కాబట్టి కాదు, అన్కన్వెన్షనల్గా ఉంటారు వాళ్ళు. లైక్ ఎలా అంటే, వాడు ఏదో బిజినెస్ పెడతాడు, అది నార్మల్ బిజినెస్ సాస్ అంటే, వాడు కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత మేబీ పందుల ఫామ్ పెడతాడు. ఓకే, ఇక్కడ వీడికి సపోర్ట్ చేసేవాళ్ళు మొఖాన ఒకలా సపోర్ట్ చేస్తారు, వెనకాల ఏంటి వీడు అవ్వడరా ఇదిరా అదిరా అనుకొని ఈ లేనిపోని డిస్కషన్లో యూస్లెస్ అదంతా. నేను అదే అంటున్నాను కదా, ఎప్పుడైతే మనం ఇలా అన్వాంటెడ్ డేటాని ట్రైనింగ్లోకి తీసుకుంటాం, డేటా పొల్యూషన్ అవుతుంది, డేటా లీకేజ్ అవుతుంది, నీ ఫైనల్ మోడల్ అవుట్కమ్ సరిగ్గా రాదు. నువ్వు ఒక డేటా మీద కాన్సన్ట్రేట్ చేయి, అప్పుడు వస్తుంది, ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఆ ట్రైనింగ్ టైం ఎక్కువసేపు పడుతుంది. అంటే నీకు ట్రైనింగ్ టైం ఎక్కువ పడుతుందంటే ఆబ్వియస్లీ అది ఓవర్ ఫిట్ అయినా ఏదైనా నీకు ఆ మోడల్ అయితే అవుట్కమ్ మంచిది వస్తుంది, రిజల్ట్ అయితే మంచిది వస్తుంది. ట్రైనింగ్ టైం ఎక్కువ పడితే పడినాయి, ఫాస్ట్గా అయిన మోడల్లో రిజల్ట్ ఫాస్ట్గా చూపిస్తుంది, కానీ దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి? వెరీ ఫ్లక్చువేటివ్ అండ్ దెన్ నాట్ సాటిస్ఫాక్టరీ. ఒక హెవీలీ ట్యూన్ మోడల్ పర్ఫార్మెన్స్ ఇది బాగా ఇస్తుంది అనుకున్న మోడల్, దాని యూస్ కేస్కి అది చేరకపోతే, ఐ మీన్ ఆ సెటన్ సినారీ రాకపోతే, దాన్ని యూస్ చేయగలిగే సినారీ రాకపోతే. ఫేబుల్ 5 అంతా ట్రైన్ చేశారు, అంతా పర్ఫెక్ట్ అయింది, ఒక గవర్నమెంట్ రెగ్యులేషన్కి దాన్ని ఓడిసే యూఎస్ రెగ్యులేషన్స్కి దాన్ని బ్లాక్ చేశారు. అది ఒక హెవీ ట్యూన్ మోడల్, అది దాన్ని అక్కడికి ఆపేశారు. ఒకవేళ కనుక అది ఆపు ఉండకపోతే అలానే ఉండేది. ఇప్పుడు దానికి ట్యూన్ చేసి దానికి ఇచ్చిన హైప్ అంతా ఇది లేదు. అదేందా అంటే నాకు అర్థమైంది, ఒక ఎక్స్ట్రీమ్లీ ట్యూన్డ్ మోడల్ చాలా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే, దానికి ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఏంటి అంటావు, అంతేనా? నేను అదే అంటున్నాను, అది ఎందుకు జరుగుతుందంటే ఈ హెవీ ట్యూనింగ్ అంతా ఒకదాని మీద లేదు కాబట్టి, డొమైన్ అడాప్టివ్నెస్ లేదు కాబట్టి. నా చేత ఫిలాసఫీ మాట్లాడించదంటే నువ్వు మళ్ళీ ఫిలాసఫీ మాట్లాడిస్తున్నావు ఏంటి? సరే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ పర్టికులర్ ఏరియా గురించే వద్దాం. బట్ నేర్చుకోవాలన్న కోరిక ఉండి, టాలెంట్ ఉండి, ఏం చేయాలో తెలియక, ఒక గైడెన్స్ లేక చాలామంది మిగిలిపోతారు. వాట్ యూ ఫీల్ అంటే రేపు పొద్దున్న ఎలా ఉండబోతుంది ఈ జాబ్? నీ ఒపీనియన్ ప్రకారం, సిన్స్ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, బయట ఎలా ఉన్నాయి సర్కమ్స్టెన్సెస్ తెలుసు కాబట్టి, టెక్నాలజీ ఎలా ఉండబోతుంది, వేరే కెన్ సీ ద గ్రోత్ అంటే ఏం చేస్తే బాగుపడే ఛాన్స్ ఉంటుంది? నేను చెప్పనా, నేను ఇప్పటికీ ఒక 6 కంట్రీస్లో వర్క్ చేశాను. ఐర్లాండ్ అని, దుబాయ్ అని, సింగపూర్ అని, ఇండియా అని, వీళ్ళందరి దగ్గర వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే,
ఉట్టి ఇండియన్స్కి మాత్రమే ఈ దరిద్రం ఉంది. ఏం చేయాలి, నాకు పొటెన్షియల్ ఉంది కాకపోతే నేను చేయలేవు. అరే నీకు పొటెన్షియల్ ఉంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడవు, బయటకు పోతావు. నీకు పొటెన్షియల్ ఉంటే నువ్వు బయటకు వెళ్ళట్లేదంటే నువ్వు ఎవడో ఏదో అనుకుంటాడని ఆలోచిస్తున్నావు. అలా అనుకున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పొటెన్షియల్ లేదు. నువ్వు గుద్దు మూసుకొని అక్కడే ఉండు ప్రశాంతంగా. అర్థమైందా? నీకు పొటెన్షియల్ ఉంటే సిగ్గు విడిచి ఎవరినైనా అడగడం నేర్చుకో. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక SaaS టూల్ డెవలప్ చేయగలను. రేపు పొద్దున్న ఏదో కెఫేకి వెళ్ళి నువ్వు అడగగలగాలి, అండి నేను ఇలాగా నేను సాఫ్ట్వేర్ చేశాను, మీకు మార్కెట్లో ఇంత కాస్ట్ అవ్వబోతుంది, 5 lakhs 6 lakhs ఒక SaaS టూల్ చేసుకోవాలంటే నేను మీకు ఇంటర్నల్ SaaS టూల్ ఫస్ట్ నేను బిల్డ్ చేస్తాను అనిన తర్వాత వాడు ఎందుకు ఒప్పుకోడు? ఫ్రీగా బిల్డ్ చేస్తానంటే బిల్డ్ చేయి, నీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకో. దాని తర్వాత ఆ పోర్ట్ఫోలియో చూపించుకొని మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, తర్వాత ఫారెన్ క్లయింట్స్కి వెళ్ళు. అలా బిల్డ్ చేసుకుంటే ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మనిషికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే నేను చేసిందే గొప్ప అనుకోవడం. ఎందుకంటే ఈ SaaSలో చేసేటప్పుడు కూడా నీకు చాలా చాలా వస్తాయి. ఇప్పుడు బిజినెస్ అన్నాక మనకనే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గొప్పలు పోకూడదు. అదేనా ఒక చాలా ఇంపార్టెంట్. నేను ఒక 5 years బ్యాక్ అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను చాలా గొప్పలకు పోయేటండి. లైక్ ఈ ఒలింపియాడ్లో ఫస్ట్ వచ్చాను, ఆ ఒలింపియాడ్లో ఫస్ట్ వచ్చేసాను, అండ్ దెన్ అన్ని చేస్తాను అనుకొని ఒకరోజు ఒక ఆయన దగ్గరికి వెళ్ళా. అతను ఇస్రోలో ఒక సైంటిస్ట్. అంటే ఆ ఒలింపియాడ్ విన్ అయినందుకు అతనితో టాక్ ఉండింది, పర్సనల్ 1-on-1 మీట్. అతని దగ్గరికి అన్ని చెప్పిన తర్వాత అతను ఏదో డిస్కషన్ జరిగిన తర్వాత నేను మాట్లాడింది ఓకే, నేను అప్పటివరకు అదే గొప్ప అనుకున్నాను, ఆ క్రయోజెనిక్ ఇంజిన్స్ వాటి మీద మాట్లాడాను. అతను మాట్లాడిన లెవెల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను దేనికి పనికిరాను. దాని తర్వాత నుంచి నేను ఫాలో అయిన రూల్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఫస్ట్ అన్నీ నోరు మూసుకొని వినేదానికన్నా పెద్ద స్కిల్ ఇంకోటి ఏది ఉండదు. పేషెన్స్ ఒకటి, వినేది ఒకటి, ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వగలిగేది ఒకటి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ ఐర్లాండ్లో నేను పనిచేసిన, దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ హీ సజెస్టెడ్ మీ టు. హీస్ ది క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ WPP. Okay, and then there are a lot of other people too, like there is Jared Reddick. Okay, he works in US Army, I mean Pentagon director. అలా there are a lot of other people జర్మనీ నుంచి. వీళ్ళందరూ నాకు సజెస్ట్ చేసింది అదే. ఐ మీన్ సజెస్ట్ అంటే మేము మాట్లాడుకున్నప్పుడు నా మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగినా చండాలంగా జరిగినా నేను ఒకటి అడుగుతాను, వాట్ యూ లైక్ అబౌట్ మీ అండ్ వాట్ యూ నాట్ లైక్ అబౌట్ మీ, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ అబౌట్ ఇట్. వాళ్ళు ఈ చెత్త జరిగిన తర్వాత ఆల్వేస్ దే సేస్ నువ్వు వింటావు, మాకు అది కావాలి. అదేనా, నాకు ఏమీ చేత కాకపోయినా నేను వినడానికి ట్రై చేస్తాను. కానీ ఇంకో టైప్ ఉంటుంది, అంటే నా ఎర్లియర్ టైప్ అనుకోండి. అది ఎలా అంటే నా దగ్గరికి వెళ్ళి నేను ఇది చేశాను, సపోజ్ ఇప్పుడు నేను అలా ప్రవర్తించాలంటే నేను నీకు పిచ్ చేస్తున్నాను అనుకో, పిచ్ కాదు, సపోజ్ నేను క్లయింట్, నువ్వు నాకు క్లయింట్గా కావాలి. నేను ఇలాగ ఆల్రెడీ ఒక 100 to 150 క్లయింట్స్ని డీల్ చేశాను ఇన్ని కంట్రీస్న. అండ్ ఇది నేను చాలా రీసెర్చ్ పేపర్స్ రాశాను, దగ్గర ఒక 70-100 అయినాయి. నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చూసుకుంటాను మొత్తం అంతా. అండ్ దెన్ నా ప్రోడక్ట్స్కి ఇంత స్కేల్ ఉంది, ఇంత కమ్మాను అంత కమ్మాను, అదంతా చెప్పుకుంటే అందరు గొప్పలకు పోతున్నావు అనుకుంటారు. అంతేగాని నువ్వు అది కాదు. దాని బదులు అతని బిజినెస్ కోసం నువ్వేం తెలుసుకున్నావు అతను చెప్పకుండా అది చెప్పు. అదేనా, లిసనింగ్ అండ్ అబ్జర్వేషన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. అవి ఉంటే చాలు. ఆ టాలెంట్ ఉండవసరం లేదు, హిడెన్ టాలెంట్ ఏం ఉండవసరం లేదు, లేదంటే పొటెన్షియల్ ఉండి చేయలేకపోతున్నాం, దట్ ఈస్ కంప్లీట్లీ అబ్సల్యూట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బుల్షిట్. నీకు పొటెన్షియల్ ఉంటే బయటకు వెళ్ళి దొబ్బించుకో, పొటెన్షియల్ లేకపోయినా బయటకు వెళ్ళి దొబ్బించుకో, పొటెన్షియల్ అదే బిల్డ్ అవుతుంది. అది నేను అది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ చెత్త అంతా ఏదైతే చేశానో ఈ 6 కంట్రీల్లో వర్క్ చేసింది నేను లాస్ట్ 2 years గానే. ఆ 2 years ముందు వరకు నేను ఇది అనుకున్నాను, నాకు ఒక ఓపెనింగ్ ఆపర్చునిటీ దొరుకుంటుంటే బాగుండు అని. నేను ఇంకా చిల్లర పనులు చేసేటండి. లైక్ ఎలా అంటే మా డాడీకి, నాన్న ఇలాగా మీ ఆఫీస్లో నాకు ఏమైనా ఇంటర్న్షిప్ దొరుకుతుందా, సో అది పెట్టుకొని వెళ్ళొచ్చు అనుకొని. రిఫరల్లో వెళ్తే మీ అబ్బా ఆస్తి మీద బతికితే, లేదంటే మీ అబ్బా పేరు మీద బతికితే నీదేంటి, నువ్వేంటి? నువ్వు బయటికి వెళ్ళి నించో, అది లిటరల్గా నువ్వు నంగాగా నించున్నట్లు. యు స్టూడ్ నేకెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ రోడ్. నౌ గో ఫైండ్ యువర్ సెల్ఫ్ వర్త్, గో పిచ్ యువర్ సెల్ఫ్, గో సీ వాట్ యూ కెన్ ఆఫర్. నేను ఇంకోటి ఏంటంటే, ఐ స్టార్టెడ్ విత్ దిస్ SaaS ఓన్లీ. నా తర్వాత ఐ స్లోలీ మూవ్ ఆన్ టు స్ట్రాటజీ. ఐ ఓన్లీ మూవ్ ఆన్ టు స్ట్రాటజీ బికాస్ దిస్ లారెన్స్ గై హీ పుష్ మీ టు. ఆయన అన్నాడు,
నువ్వు SaaS ఇంత చేస్తున్నావు, కానీ ఐసీ పొటెన్షియల్ ఇన్ యూ ఇన్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అండ్ దెన్ స్ట్రాటజీ డిజైన్ కానీ బిజినెస్ అనలిటిక్స్ కానీ. సో నేను అది చేస్తూ కూర్చున్నాను. అండ్ దెన్ నాకు ఇప్పుడు వచ్చే సగం డీల్స్ అన్నీ అవే. అర్థమైందా? సో నువ్వు నీ దాంట్లో ఏది హిడెన్ టాలెంట్ అనుకుంటున్నావు, అది నీ హిడెన్ టాలెంట్ అసలు అయ్యి ఉండకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను టెక్ కంప్యూటింగ్ ఆఫ్ కోర్స్ ఐ లవ్ టెక్, ఆఫ్ కోర్స్ ఐ లవ్ ఏఐ అలాట్, ఐ లవ్ రీసెర్చ్ మ్యాథ్ అలాట్. నేను బోర్ కొడితే నాకు అదే పంచాయతీ, నా యూట్యూబ్, నా ఇన్స్టా, ఆ చెత్త అది. కానీ నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ కూడా, బట్ నెమ్మదిగా వీళ్ళందరితో మాట్లాడి, ఎస్పెషల్లీ ఈ బయట కంట్రీ వాళ్ళతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతున్నానో, దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ సజెస్ట్. బయట కంట్రీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, లేదంటే మన టాప్ బిజినెస్ ప్రొఫెషనల్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీరేం పిచ్చే అవసరం లేదు, మీరేం అడగవసరం లేదు, జస్ట్ నార్మల్ టాక్, నార్మల్ కాఫీ టాక్ లాగా. ఇఫ్ యూ డూ దట్, చాలా ఓపెన్ అప్ అవుతారు. లైక్ I wasn't this talkative. I wasn't, I mean, of course I was talkative with my friends. And then ఆ పిచ్చి జోక్లు అవన్నీ వేసుకుంటూ. బట్ నువ్వు సబ్జెక్ట్ కోసం మాట్లాడమంటే నేను మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకాల ఒకసారి స్టటర్ అయ్యి, అండ్ దెన్ నా ఇంగ్లీష్ చండాలంగా ఉండి, ఆ ఇన్సెక్యూరిటీస్ అన్నీ పోతాయి. అండ్ దెన్ నువ్వు ఓపెన్ అప్ అవుతావు, నీకు కొత్త పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి, నీకు తెలిసిందే జీవితం అనుకోవడం మానేస్తావు. ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ ది AI labs ఆర్ ట్రయింగ్ రైట్ నౌ. ఈ ఆంథ్రోపిక్ ఇవన్నీ కూడా దే ఆర్ ట్రయింగ్ అబౌట్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్. కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ ఇస్ లైక్ యూ గివ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఆల్సో యాజ్ అ లేయర్. లైక్ ఓకే, అర్థం చేసుకోవతలండి, నిన్ను నువ్వు అక్కడ పెట్టుకొని ఆలోచించు. ఎప్పుడు సెల్ఫ్ సెంటర్డ్, మన దగ్గర ఉండే ఏంటిది ఈ రివార్డ్ ఫంక్షన్స్ అన్నీ ఏంటి, నువ్వు యాజ్ అ మోడల్ డెవలప్ అవుతున్నావు అనుకోండి. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏంటి, నువ్వు ఇంటరాక్ట్ అవుతావు, ఇంటరాక్ట్ అయిన తర్వాత పాజిటివ్ రివార్డ్ వస్తే నీ మోడల్ పెరుగుతుంది, నెగిటివ్ రివార్డ్ వస్తే ఓకే ఈ పని చేయకూడదు అని అర్థం చేసుకుంటావు. అది చేస్తే ఏమవుతుంది, ఆ ఏజెంట్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఓకే సింగిల్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి, బట్ దట్ ఈస్ ఐడియల్ కేస్. ఒక ఏజెంట్ ఎక్కడో ఉండదు, దెర్ ఆర్ ఆల్వేస్ మల్టిపుల్ ఏజెంట్స్. అండ్ వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ ఏజెంట్స్, నీ ఒక్కడిని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే నీ నీ గ్రాఫ్ ఇలా వచ్చి ఇక్కడెక్కడ ప్లాటివ్ అయిపోద్ది. సో నీ గ్రోత్ లెవెల్ ఇదే. ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ ది ఎన్వైర్న్మెంట్ విత్ సరౌండింగ్ యూ, అప్పుడు నీ గ్రోత్ పొటెన్షియల్ గ్రోస్ ఎక్స్పోనెన్షియలీ అలాంగ్ విత్, ఐ మీన్ సైమల్టేనియస్లీ విత్ యువర్ ఎన్వైర్న్మెంట్ కదా. బికాస్ ఎన్వైర్న్మెంట్కి ఎప్పుడు ఒక రెస్ట్రిక్షన్ ఉండదు. నువ్వు ఎన్వైర్న్మెంట్లో ఎప్పుడు ఏదో కొత్తది యాడ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇంప్రూవ్ చేస్తూనే ఉండొచ్చు. సో ఫస్ట్ ఏదో చెత్త ఉందనుకో, ఆ చెత్త తీసేయి, క్లీన్ అవుతుంది. క్లీన్ తీసిన తర్వాత దానికి డెకోర్ పెట్టు, ఇంటీరియర్ డెకోర్ చేయి, బిల్డింగ్ కట్టు. అలా నేను అంటున్నానా, అది రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, బట్ అలా కాదు. నార్మల్గా నీ చుట్టూరుగా ఉన్న ఎన్వైర్న్మెంట్, నీ చుట్టూరుగా ఉన్న ఫ్రెండ్స్ని తీసుకో, లేదంటే నీ చుట్టూరుగా ఉన్న ఒడిసే స్టడీ గ్రూప్, నువ్వు మాట్లాడే మనుషులు, యూజ్ యువర్ సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడడానికి సిగ్గుపడద్దు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరో ఎక్కిరిస్తారని, అంటే నీ ఇంగ్లీష్ బాగాలేదని, లేదంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అని జడ్జి, ఆరే ఇప్పుడు ఇటు పెద్దోడు అయిపోయాడు, బుల్షిట్ అదంతా. డోంట్ గివ్ అ ఫక్. ఇఫ్ దే డూ దట్, యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ ఎన్వైర్న్మెంట్. యూ యాజ్ అన్ ఏజెంట్, నీ ఏజెంట్ గ్రోత్ని నువ్వు స్టంట్ చేసుకుంటున్నావు, అండ్ నీ ఎన్వైర్న్మెంట్ కూడా కరెక్ట్ కాదు. you'll end up with wrong set of rewards. You'll be rewarded for the wrong set of actions. సిగరెట్ స్మోక్ చేసిన వాడికి రివార్డ్ ఇచ్చే ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, చదివినోడికి రివార్డ్ ఇచ్చే ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. చూస్ యువర్ ఎన్వైర్న్మెంట్, దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ది గ్రోత్. లైక్ ఫర్ నాకు యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ ఇలాగే హైదరాబాద్లో ఒక హ్యాకథాన్కి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, ఇలా రోజంతా ఒకటే మూలలో కూర్చొని, నా పేరెంట్స్ కూడా చాలాసార్లు చెప్పారు, బట్ నేను అన్నీ ఒకలే చెప్తే ఒక్కొక్కసారి అర్థం కావు, వాళ్ళు అలా చెప్తూ ఉంటారులే అనుకుంటా. అది జరగాల్సిన టైం జరుగుతుంది. సో అలా చెప్పినప్పుడు నేను ఓకే ట్రై చేశాను, మాట్లాడుతూ ఇంకా ఓకే అలా ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయితే వచ్చింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్ డిఫరెంట్ థింగ్స్, అండ్ దెన్ ఓన్లీ దెన్ నీ ఈ ఏదైతే ఈ హిడెన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఇట్ వోంట్ బీ హిడెన్ ఎనీమోర్. యూ కెన్ పుట్ ఇట్ టు సమ్ యూస్. అంటే దాన్ని రికగ్నైజ్ చేయడానికి రికగ్నైజ్ చేయొచ్చా? సింపుల్ వేస్, ట్రై ఎవ్రీథింగ్. ఇవాళ SaaS ట్రై చేయి, రేపు బిజినెస్ ట్రై చేయి. అందరూ యూనివర్సిటీని తప్పుగా వాడుకుంటున్నారు. ఫస్ట్ థింగ్, యూనివర్సిటీ ఈజ్ అ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్. నేను మళ్ళీ ఎప్పుడు RLకి వెళ్తాను, బికాస్ RL ఇస్ రియల్లీ అవర్ లైఫ్. ఓకే, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇస్ ఫ్రమ్ అవర్ లైఫ్.
అదొక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ యూనివర్సిటీ అనేది. నువ్వు ఫెయిల్ అయినా దానికి కాన్సిక్వెన్సెస్ ఉండవు. అర్థమైందా? నువ్వు ఇవాళ ఫెయిల్ అవ్వు, నీ క్లాస్మేట్స్ అందరూ ఒక రోజు నవ్వుతారు, రేపు మర్చిపోతారు, రేపు ఇంకళ్ళ మీద ఎవరు నవ్వుకుంటారు. అదేనా? నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు కాన్సిక్వెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యావనుకో, నీకు ఇక్కడ పెట్టడానికి అసలు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఉండదు. నువ్వు కూర్చొని అరే నేను ఇది చేస్తాను, అది చేస్తాను, లేదంటే మీకు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కాలేజీకి శాస్ట్రులు తయారు చేయి, ఇట్లా నీకు ఇక్కడ ఫెయిల్యూర్కి కాన్సిక్వెన్సెస్ ఉండవు. నువ్వు అదే బయట ఫెయిల్ అవ్వవు, నీకు ఇదర్ మానిటరీ లాస్ అవుతుంది, లేదంటే నీకు పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది. బికాజ్ నవ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ ఫిగర్ అవుట్. కాలేజ్లో నువ్వు చేయాల్సింది 10 CGPA తెచ్చుకోవడం, లేదంటే ఏదో అమ్మాయి చుట్టూ తిరగడం, లేదంటే ఒక మంచి బైక్ కొనుక్కొని షికార్లు కొట్టడం కాదు. అది అసలు రాంగ్ థింగ్. నీ దగ్గర ఏమైనా ఉంటే ఎక్స్పెరిమెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఫెయిల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అండ్ దెన్ ఫిగర్ అవుట్ వాట్ యుర్ గుడ్ అట్, అండ్ దెన్ రియల్ ఎన్వైర్న్మెంట్లో నువ్వు టెస్టింగ్ చేయి. ఫెయిల్ అవ్వాల్సిన టైంలో ఫెయిల్ అవ్వకుండా బయటకు వచ్చి ఫెయిల్ అయిపోయిన తర్వాత నాకు ఎన్ని లాసులు వచ్చినాయి, అన్ని లాసులు వచ్చినాయి, నేను ఇంక ఎక్స్పెరిమెంట్ చేయను అంటే నీ బుద్ధి తక్కువది. నేను హ్యాపీగా ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఐ ట్రైడ్ ఈవెంట్ హోస్టింగ్, ఐ ట్రైడ్ ఇప్పుడు పాడ్కాస్ట్, నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది. అండ్ దెన్ నేను సిగ్గులేకని చెప్పుకుంటాను, నేను రీసెర్చ్ చేశాను, నేను ఫ్రీలాన్సింగ్ చేశాను. ఐ వాంట్ టు డూ ద మీనియల్ జాబ్స్ టు. ఐ వాంట్ టు డ్రైవ్ ర్యాపిడో. ఐ వాంట్ టు నేను ప్లేట్లు కడిగాను. మా కాలేజ్లో మా ప్లేట్లు మేమే కడుక్కోవాలి. సో ప్లేట్లు కడిగాను నేను, చెత్త ఏరాను. అండ్ ఐ గాట్ పేడ్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను గ్రాఫిక్ డిజైన్కి ఐ గాట్ పేడ్, సాస్ టూల్స్ బిల్డ్ చేసడానికి, కన్సల్టింగ్కి, అన్నీ ఐ ఎక్స్పెరిమెంటెడ్. ఐ ఫౌండ్ అవుట్ వాట్ వర్క్స్ ద బెస్ట్ ఫర్ మీ. నౌ ఐఎమ్ డూయింగ్ దట్. ఐ ట్రైడ్ రీసెర్చ్ టు. చాలా లేట్ రియలైజ్ అయ్యాను రీసెర్చ్ ఇస్ జస్ట్ మై ఇంట్రెస్ట్. అండ్ నన్ను అడుగుతా సంథింగ్ గంట దెంగా ఉన్నాను. అంత వద్దనుకున్నా, ఎంత ఇలా కాదు ఇలా ఉండాలనుకున్నా, ఐ స్టిల్ సీక్, ఐ స్టిల్ గివ్ దట్ ఇంపార్టెన్స్ టు సమ్మన్ హూ ఇస్ అరౌండ్ మీ. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బెటర్ పీపుల్. ఇప్పుడు చూడు, నువ్వు 2 రకాలు ఉంటారన్నా. పాడ్కాస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నువ్వు పాడ్కాస్ట్ చేస్తున్నావు అంటే సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, ఎక్కిరిచ్చేటోళ్ళు ఉంటారు. నువ్వు సపోర్ట్ చేసేటోళ్ళతో ఉన్నావు అనుకో, నీకు కావాల్సిన వాలిడేషన్ నీకు వచ్చేస్తుంది. నువ్వు ఎర్రి పువ్వుల్లో తిరిగితే వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పు? నువ్వు నీ ఎన్వైర్న్మెంట్ మార్చుకో. నేను అదే అంటున్నాను, నువ్వు నీ ఎన్వైర్న్మెంట్ మార్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను అడిగావు అనుకో, నేను నీకు ముందే చెప్పాను, అది వర్క్ అయినా ఫెయిల్ అయినా వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ గ్రేట్. ప్రతి ఒక్కడు రిస్క్ తీసుకోలేడు, అదేందా? అండ్ యూ నో వాట్ మనీ రివార్డ్స్ దోస్ హూ టేక్ ద రిస్క్. ఇవాళ రిస్క్ తీసుకున్నావు, సో ఇవాళ ఇది అవసరం పోవు. సరే వర్స్ట్ కేసు మాట్లాడుకుందాం. సరే ఇవేం పని చేయలే, ఈ పాడ్కాస్ట్లు పని చేయలే, ఇన్స్టాగ్రామ్ పని చేయలే, మొత్తం మనకి ఇదంతే ఒక లెర్నింగ్ కర్వ్ అంతే. అర్థం? ఇది ఇవాళ ఉపయోగపడకపోయినా రేపు పొద్దున్న నువ్వు ఇవాళ చేసిన పని లక్షల కొద్ది వస్తుంది పక్క. అది పక్క. నేను క్లబ్లో చేశాను. క్లబ్లో మీతో ఏంటి, నేను మీతో మాట్లాడి ఎక్స్ట్రోవర్ట్ అయ్యాను. సో అప్పుడే కదా నా థాట్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం మొదలు పెట్టాను. అండ్ దెన్ అలా పబ్లిక్ స్పీకింగ్, ఇది అది అలా నువ్వు ఎక్కడ చేసింది ఇంకెక్కడైనా వాడచ్చు. బిల్డింగ్ టైంలో నువ్వు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకు, అండ్ వ్యాలిడేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు వ్యాలిడేషన్ కావాలంటే నువ్వు పక్కన నీతో పాటు కడుతున్న వాళ్ళతో అడగాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ మాత్రం పేరెంట్స్ని ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు మేము మాట్లాడుకునేది మోస్ట్లీ మా ఒపీనియన్స్ అంతే. అందరిలాగే ఎంపీసీ చేసాం, బీటెక్ చేసాం, ఏఆర్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లోకి వచ్చాం. వాడికి 3 years స్టార్ట్ అయింది, నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, అవ్వబోతున్నా. ఐ డోంట్ థింక్ మేమేదో ఇది చేయలేదు. వాడు అన్నట్టే మేమేదో ఇది చేయలేదు. మేమేదో ఒడబడిగేద్దాం అని కాదు, బట్ మేము ఫేస్ చేసిన థింగ్స్ అంట, మేము ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన మా ఎక్స్పీరియన్స్లు, ఒపీనియన్స్. ఒకడు బాల్ పడిపోతాడు, ఒకటి చెప్పేయాలి, ఒకటి మోటివేట్ చేసేయాలి అని ఇంటెన్షన్స్ కాదు. కానీ ఒక తమ్ముడికో చెల్లికో ఒక ఫ్రెండ్ గాడికి అనుకున్న వాళ్ళకి చెప్పాలన్న విషయాలు, షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు, వేర్ వి ఆర్ లివింగ్ ఎట్, హౌ ఆర్ యు గోనా బి.